అదే కదా మనకు కావాల్సింది. సో అదొక మన లైఫ్లో అదొక స్వీట్ మెమొరీ. సో మిమ్మల్ని మీరు మంచిగా ప్యాంపర్ చేసేదేమో ఇంకా పుట్టుకుమంటామేమో అన్నట్టు పెయిన్ వస్తుంటది. మన క్యూట్ మామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీలైతే చిన్న చిన్న ఎక్సర్సైజ్. ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్లో మనం హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ మన హెల్త్ అయితే బాగుండాలి, అవునా కదా? మన హెల్త్ బాగుండాలి అంటే అందులో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మన వెయిట్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అందరి వెయిట్స్ ఎట్లా అంటే అట్లా పెరిగిపోతున్నాయి, అవునా? సో అలా ఎక్కువ తక్కువ కాకుండా ఎలాంటి డైట్స్ ఎలాంటి ఎక్సర్సైజెస్ లేకుండా మనం ఈజీగా వెయిట్ లాస్ అయిపోతే అదే కదా మనకు కావాల్సింది. సో దానికోసం ఒక మ్యాజికల్ డ్రింక్ వెయిట్ లాస్ పౌడర్ని అయితే నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ఇంటు ద వీడియో. సో ఈ పౌడర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే వాము, సోంపు, అలాగే జీలకర్ర అండ్ ఈ మూడింటితో పాటు ఇంకో ఐటమ్ ఏంటి అంటే నల్ల జీలకర్ర. నేను ఈ పౌడర్ని యూజ్ చేసి 3 months వస్తుంది. ఈ 3 monthsలో నేనైతే మోస్ట్లీ 9 kgs వరకు అయితే వెయిట్ లాస్ అయ్యాను. అండ్ మనం మంత్కి 2 to 3 kgs వరకే అయితే వెయిట్ లాస్ అవ్వచ్చు ఎలాంటి ఎక్సర్సైజెస్ లేకుండా. కరెక్ట్గా మనం ఈ పౌడర్ తీసుకోవడం కరెక్ట్గా డైలీ ఫాలో అవుతే కంపల్సరీ అవ్వచ్చు. బట్ బియాండ్ 3 kgs వెయిట్ లాస్ అవడం అనేది ఇట్స్ నాట్ సజెస్టబుల్ అనమాట. బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ కూడా నేను మీకు వీడియోలో యాడ్ చేస్తున్నాను. అసలు ఎంత డిఫరెన్స్ వచ్చిందో మీరే చూడొచ్చు. అయితే స్టార్టింగ్ డేస్లో మనకు అస్సలు తినాలనిపించదు ఆ పౌడర్, కాకపోతే ఇంకా తప్పదు కదా వెయిట్ లాస్ అవ్వాలంటే తినాల్సిందే. సో మీరు కంటిన్యూగా ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఒక రోజు తినకుండా అలా చేయకుండా కంటిన్యూగా ఈ పౌడర్ని అనేది తీసుకోవాలి. ఈ పౌడర్ని పరగడుపున మనము అంటే బ్రష్ చేసిన వెంబడే మనము హాట్ వాటర్లో కలిపి కానీ లేదంటే ఆ పౌడర్ని వాటర్లో మరగబెట్టి కానీ అదర్వైజ్ ఒక స్పూన్ మనం నోట్లో వేసుకొని ఒక వామ్ వాటర్ అయితే తాగేసేయచ్చు అనమాట. 1 లీటర్ వామ్ వాటర్ అయితే తాగాలి. అయితే ఈ పౌడర్ని ఎవరెవరు తినాలి ఎవరు తినకూడదు అనేది ఏం లేదండి, అందరూ ఈ పౌడర్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకున్నా పర్వాలేదు, ఏమీ కాదు. కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే అవాయిడ్ చేయండి. అండ్ బాలింతలు కానివ్వండి, యంగ్ ఏజ్లో ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కానివ్వండి, పెద్ద ఏజ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఈ పౌడర్ని నిర్మోహమాటంగా తీసుకోవచ్చు, ఈ వెయిట్ లాస్ పౌడర్ని అయితే ఈ ఇంగ్రీడియంట్స్ని మనం ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఒకవేళ మీరు 6 months వరకు ఈ పౌడర్ అనేది ఏమీ ఖరాబ్ కాదు అసలు. సో 6 months వరకు చేసి పెట్టుకోవాలనుకుంటే ఒకవేళ 100 grams ఈక్వల్ క్వాంటిటీస్లో జీలకర్ర, వాము, సోంపుని తీసుకోవాలి. అండ్ ఈ నల్ల జీలకర్ర ఉంది కదా, ఇది బాడీని చాలా హీట్ చేస్తుంది అనమాట. కొంతమందికి కూల్ బాడీ ఉంటుంది, కొంతమందికి హీట్ బాడీ ఉంటుంది కదా. సో హీట్ బాడీ ఉన్న వాళ్ళు నల్ల జీలకర్రని 1 or 2 spoons కంటే ఎక్కువగా యూజ్ చేయొద్దు. ఒకవేళ యూజ్ చేస్తే మనకి బాడీలో హీట్ జనరేట్ అవుతుంది అనమాట. సో అందుకని నల్ల జీలకర్ర మాత్రం కొంచెమే వేసుకోవాలి. అండ్ మీకు స్టార్టింగ్లో అంటే డైలీ మనకు కొంచెం అలవాటు అయ్యేంత వరకు మీరు ఫస్ట్ కొంచెం పౌడర్ చేసి పెట్టుకోండి. అంటే చిన్న చిన్న బౌల్స్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని అలా మీరు పౌడర్ని అయితే రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఎలాగో 1 monthలో రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు ఎక్కువ క్వాంటిటీస్లో కూడా చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి జీలకర్ర. నేను అన్ని చిన్న చిన్న కప్స్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. ఇదేమో జీలకర్ర, ఇది వాము, ఇది సోంపు, పచ్చి సోంపు అనమాట. అండ్ ఇది వచ్చేసి నల్ల జీలకర్ర. ఈ నల్ల జీలకర్ర నేను 1 tablespoon అయితే తీసుకుంటున్నాను. మామూలుగా నాది హీట్ బాడీ కాబట్టి నేనైతే 1 tablespoon తీసుకుంటున్నాను. ఒకవేళ మీది కూల్ బాడీ అయితే మీరు 2 tablespoons వరకు యూజ్ చేయొచ్చు. కాకపోతే హీట్ జనరేట్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఇది ప్రాబ్లం. అండ్ ఎక్కువగా తీసుకోవద్దు. ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ సపరేట్గా ఫ్రై చేసుకోవాలి, అంటే రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో కిచెన్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుందాం. ఫస్ట్ అయితే మనం జీలకర్రను వేయించుకుందాము.
అయితే వీటిని వేయించేటప్పుడు మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. మనం ఏ కాస్త హైలో పెట్టుకున్నా కూడా ఇందులో ఉండే ప్రాపర్టీస్ అన్నీ పోతాయి. సో కాబట్టి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అండ్ వీటన్నిటిని సపరేట్గా మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డైజెషన్ మంచిగా అవ్వడానికి అండ్ ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి, ఒక్కోసారి మనకి చెస్ట్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది, అదేదో ఇంకా గ్యాస్ పెయిన్ అని కాకుండా మనకి హార్ట్ అటాక్ వస్తుందేమో, ఇంకా పుట్టుకుమంటామేమో అన్నట్టు పెయిన్ వస్తుంటుంది. అవన్నీ కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టేయచ్చు మనం ఈ పౌడర్ని తీసుకోవడం వల్ల. అయితే ఇంతకు ముందు నాకు 6 months బ్యాక్ అట్లనే ఉండే, కొంచెం ఓవర్ వెయిట్ అయిపోయి ఎన్ని ఎక్సర్సైజ్లు చేసినా ఏం లాభం లేకుండే. అప్పుడు ఇంకా కొంచెం ఈ పౌడర్ ట్రై చేద్దామని అప్పటి నుంచి ట్రై చేశాను నేను. నాకు కూడా అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అట్లా వస్తుండే. సో ఈ పౌడర్ ఇంటేక్ చేస్తున్నప్పటి నుంచి ఈ డ్రింక్ పుణ్యమో ఏమో కానీ మంచిగానే వర్కౌట్ అవుతుంది. నాకైతే మంచిగానే వర్కౌట్ అవుతుంది. సో మీకు కూడా కంపల్సరీగా మంచిగా వర్కౌట్ అవుతుంది. జీలకర్ర అయితే వేగిపోయింది, ఇంకా సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడైతే వామన్ వేయించుకుందాం. వామ కూడా రోస్ట్ అయిపోయింది మంచిగా. ఇప్పుడు సోంపును వేయించుకుందాం. అబ్బబ్బబ్బా, సోంపు వేగుతుంటే మాత్రం ఒక మంచి అరోమా వస్తుంది. ఇంకా ఇది కూడా వేగిపోయింది, దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు నల్ల జీలకర్రని వేయించుకుందాం. ఇప్పుడు ద మెయిన్ ఇంగ్రీడియంట్ నల్ల జీలకర్ర కొంచెమే వేస్తున్నా నేను. మీరు కూడా గుర్తుపెట్టుకొని కొంచెమే వేసుకోండి. ఇది కూడా వేగిపోయింది ఇంకా నల్ల జీలకర్ర. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాతనే మనం పొడి చేసుకోవాలి. కాసేపు అలా పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకోవడమే, అంతే. వెయిట్ లాస్ అవ్వాలంటే ఇంకోటి మెయిన్గా ఏంటి అంటే మనం తినే ఫుడ్ మీద మనకైతే కంపల్సరీ కంట్రోల్ ఉండాలి. ఒక్కోసారి మనకు అంత కంట్రోల్ ఉండదు కదా, బాగా బిర్యానీలు అవి ఇవి లాగించేస్తాం. అట్లా తిన్నప్పుడు మీరు ఏం చేయాలంటే నైట్ టైం పడుకునే ముందు మార్నింగ్ పరగడుకున్న ఒక స్పూన్ వేసుకొని హాట్ వాటర్ తాగేస్తారు కదా. మనం బిర్యానీ కానీ అట్లా హెవీ ఫుడ్ ఆయిల్ ఐటమ్స్ ఎప్పుడైనా తిన్నప్పుడు నైట్ టైము పడుకునే ముందు తిన్న తర్వాత ఆఫ్టర్ డిన్నర్ మీరు సేమ్ ఒక స్పూన్ నోట్లో వేసుకొని హాట్ వాటర్ తాగేసేయండి. మంచిగా డైజెషన్ అయిపోతుంది అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకా ఇవన్నీ చల్లారిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే మిక్సీ పెడుతున్నా. ఇంకా ఈ పౌడర్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనం ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకునే ముందు మాత్రం ఇది చల్లారాలన్నమాట. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం బాక్స్లోకి వేసుకోవద్దు. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకోవాలి. ఫైనలీ మన మ్యాజికల్ డ్రింక్ వెయిట్ లాస్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా నేనైతే స్టోర్ చేసి పెట్టుకున్నా. ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసి పెట్టుకోవచ్చు మనం చేసిన పౌడర్. ఇది ఎట్లాంటి పురుగులు పట్టదు, ఏమీ పట్టదు. ద థింగ్ ఈజ్ చల్లగా అయిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ స్పూన్ మీకు కనిపిస్తుంది కదా, ఈ స్పూన్ పౌడర్ ఇలాగే నోట్లో వేసుకుంటాను అనమాట. సో ఇలా ఒక 3 glasses ఆఫ్ వార్మ్ వాటర్, అంటే గోరువెచ్చని వాటర్ తాగాలన్నమాట. సో ఈ
పౌడర్ మనం తిన్న తర్వాత కనీసం అట్లీస్ట్ ½ వరకైనా మనం ఏమీ తినకూడదు. అంటే మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే మనం ఈ పౌడర్ వేసుకొని వేడి నీళ్ళు తాగుతాం కదా, అది వర్క్ చేయాలంటే కనీసం మనం మన బొజ్జకి ఒక ½ గ్యాప్ అయినా ఇవ్వాలి. అండ్ ఈ పౌడర్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎట్లాంటి డౌట్స్ ఏమి పెట్టుకోకుండా యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేసేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను వీడియోలో కామెంట్లో అయితే అడగండి. డెలివరీ తర్వాత చాలా మంది లేడీస్కి బాగా బొజ్జ వచ్చేస్తుంది. అండ్ డెలివరీస్ అయిపోయిన తర్వాత మనకి బొజ్జ అనేది ఇట్లా సాగిపోతుంది అనమాట. మీరు మీ బాడీని చూసుకొని షేమ్గా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. మనం ఒక బేబీకి బర్త్ ఇస్తున్నామంటే అది చాలా చాలా గొప్ప విషయం. సో అదొక మన లైఫ్లో అదొక స్వీట్ మెమొరీ. సో మిమ్మల్ని మీరు మంచిగా ప్యాంపర్ చేసుకుంటూ నచ్చినవి తినుకుంటూ అంటే మనకి ఫుడ్ మీద అయితే కంపల్సరీగా కంట్రోల్ ఉండాలి. నచ్చినవి తింటూనే ఇలా మనం వెయిట్ లాస్ పౌడర్స్ మన ఇంట్లోనే తయారు చేసుకొని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన క్యూట్ మామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీలైతే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి. అంటే ఆఫ్టర్ 6 months అనమాట. అలాగే చిన్నగా మార్నింగ్ వాక్స్కి వెళ్ళండి, మంచిగా ఫుడ్ కంట్రోల్లో తీసుకోండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు ఈజీగా. సో ఎట్లాంటి డౌట్స్ లేకుండా మీరైతే స్టార్ట్ అయితే చేసేయండి. అండ్ ఈ వెయిట్ లాస్ పౌడర్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అయితే కమెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఇంకేదన్నా చెప్పడం మర్చిపోయి ఉంటే నాకు కమెంట్స్లో గుర్తు చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నిర్మోహమాటంగా నన్ను అయితే కమెంట్స్లో అడగండి. మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్.